మంత్రి నారాయణ కమెంట్స్. రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచాం. వచ్చే నెల 2న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీలాంచ్ జరుగుతుంది. వచ్చే నెల 2న ప్రధాని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పోలీస్ శాఖ సమన్వయంతో సిఆర్డీఏ సిబ్బందితో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. అందరికీ తెలిసిందే 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేసాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డయాస్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డయాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాట్లు జరిగినాయి. ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే E13 రోడ్డు కానీ, E15 రోడ్డు కానీ, E11 రోడ్డు కానీ, CDAX రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 4 daysలో అనేక రోడ్లను పరిశీలించారు. వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు, ఎస్పీ గారు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. 11 ప్లేసుల్లో వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి 2 రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిచంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి. ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అటు పోలీస్ డిపార్ట్మెంటు సిఆర్డీ అని చెప్పాం. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఓకే. రోడ్లు కంజెస్టెడ్గా ఉంటాయి కదా, మార్కెట్ కానీ లోపల కానీ దీనికి సంబంధించి 5 లక్షల మంది అంటున్నారు వెహికల్స్, ఇదంతా ఇబ్బంది. అందుకనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 8 రోడ్లు ప్లాన్ చేశారు. ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా
ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏ రూట్లో డైవర్ట్ చేయాలో ఆ డైవర్ట్ చేసేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు. రోడ్ షో ఎక్కడ సార్ సవాల్ రోడ్ షో హెలిప్యాడ్ దిగిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత అంటే హెలిప్యాడ్ దిగిన తర్వాత సెక్యూరిటీ యాంగిల్ ఎక్కడ దాకా అయితే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ పాయింట్ నుంచి మన వెన్యూ దాకా 1.1 కిలోమీటర్ వస్తుంది. అక్కడ రోడ్ షో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ నుంచి అండ్ గాన్ వస్తుంది. ఈ ముందు రోడ్ ఉంది కృష్ణాయపాలెం చెక్ పోస్ట్ కలుస్తుంది. అక్కడ నుంచి ఇట్లా మనకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కదా వెస్ట్ బైపాస్ ఇట్లా ఉంది. మంగళగిరి సైడ్ ఎట్లా ఉంది. ఇది సార్ ఈ రోడ్ ఇక్కడ కలుస్తుంది. ఇది రోడ్ ఇంకొకటి రోడ్ ఉంది సార్. ఇది ఈ రోడ్ రెండు ఇక్కడ కలుస్తుంది. ఇది ఏ రోడ్ అది? ఈ రోడ్ వేరే, ఇది వేరే సార్. వదిలేసండి మరి. ఈ రోడ్ రూట్ 3 అండ్ రూట్ 4 ఇక్కడ కలుస్తుంది. రూట్ 3 రూట్ 4 ఇంకో రూట్ ఉన్నాయి మధ్య నుంచి. ఇది కూడా వచ్చి ఈ రూట్లో కలుస్తాయి. టోటల్ 3 రోడ్స్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ వస్తాయి సార్. కృష్ణాయపాలెం చెక్ పోస్ట్ నుంచి మనం ఎట్లా వస్తున్నాము సార్. ఈ ప్లేస్కి వచ్చేసాము. వెస్ట్ బైపాస్ ఇది అప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా వచ్చేస్తుంది సార్. యాడ్ అవుతుంది ఈ రోడ్ మీద. ఇక్కడ మనకి వెళ్ళాలి. ఇది కొన్ని అది ఒకే సజెషన్ ఉంది సార్. ఈ రోడ్ ఇక్కడ నుంచి వెళ్తారు సార్. ఇది దాన్ని యూటర్న్ ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా పోయి మందడం విలేజ్ నుంచి కూడా ఇక్కడ రావడానికి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని సార్. ఆల్రెడీ ఉంది సార్. 5 చూపిస్తాను సార్. పోయి రోడ్ చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను. ఈ జంక్షన్ దగ్గర సార్ ఇది ఫస్ట్ దీనికి వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేసి సో దట్ ఆల్ వెహికల్స్ కెన్ గో టు పార్కింగ్ ప్లేస్. ఇంకొకటి ఇది ఉంది. ఇది యూటర్న్ ఆల్రెడీ తీసుకోవడానికి ఉంది. చాలా బాగా ఉంది. మొన్నటి పాత రోడ్. ఈ రోడ్ నుంచి ఇక్కడ హెలిప్యాడ్ ఉంది సార్. హెలిప్యాడ్కి ముందు సైడ్ నుంచి జస్ట్ క్లీన్ చేసి బాగా చేస్తాం. రీచింగ్ టువర్డ్స్ పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్ ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఇది అది కాదు సార్. పార్కింగ్ ప్లేస్ ఇది సార్. మేజర్ బస్ పార్కింగ్ ఇక్కడ సార్. టోటల్గా యాక్చువల్గా ప్లాన్ చేసి ఇది సార్ ఇది సార్ రెడ్ కలర్ రోడ్ షో. ఇది సార్ ఈ రెడ్ కలర్ రోడ్ షో. మరి ఇక్కడ మీరు బాగా పెద్ద పార్కింగ్ చేస్తున్నారు. ఇది లేదు సార్. ఇది సార్ ఇచ్చింది మేజర్ బస్ పార్కింగ్. లేదు ఇది వెన్యూ ఉంది. అట్లా కాదు ఇది ఉంది. పార్కింగ్ చేస్తున్నారు. నేను చూశాను. మంచి పార్కింగ్ సార్. ఇది దానికి దీనికి కరెక్ట్ చేశారు ర్యాంపులో ఈ పార్కింగ్. జస్ట్ చూస్తే చేసాం. చూసి మరి మేము చాలా మంది నేను వెనకాల ఉన్నా అన్న.
బాటిల్ లెక్క అంటే అది 3 మీటర్లు ఉండేది 8 మీటర్స్ ఏం చేస్తారంటే మొదటికి ఎక్కువ చేసేయాలంటే వాళ్ళు తీసుకుంటే నడు వెనక్కి అలాగా దానికన్నా